the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Anybody happy to be in the house of the Lord? ఎవరైనా సంతోషంగా ఉన్నారా? Yes. దేవుని యొక్క మందిరంలో ఉండడానికి? Come on, I think you can make a better noise than this. Hallelujah. Welcome to Eden Garden Church. I believe this is indeed a place of transformation. నమ్ముచున్నారా? నేను నమ్ముచున్నాను that every time when somebody has an encounter with the Lord, ఎవరైతే దేవునితోటి ఒక అనుభవాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళ జీవితం అదే రీతిగా ఉండడం మనం చూడం కదండి. And I'm believing the same presence of the Lord is in the house today. Amen. ఎప్పుడైతే ఆయన నిజమైన సన్నిధిలో మనం ఉంటామో ఏం జరుగుతుంది అంటే మన జీవితము రూపాంతరము చెందుతుంది అంట. మన జీవితము ఏమవుతుంది అంటే నూతన పరచబడుతుంది అంట. And today I'm believing that even as we are in one accord sitting in the house of the Lord, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటగా ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మిరకల్స్ ఏదైతే మనం నమ్ముచున్నామో మీ జీవితంలో కూడా ప్రారంభం అవును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. Amen. And I want to encourage everybody to share our YouTube link with your family, with your friends. I'm believing that today's sermon is going to bless somebody. And do not hesitate in sharing the word. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే పంచుకుంటామో మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? We are becoming a blessing in somebody else's life. And today is a day of Pentecost. ఎంతమంది ఎక్స్పెక్టేషన్ హార్ట్తో వచ్చారండి? How many people are believing that God is going to talk to you today? I want to read a scripture to everybody and encourage you today. And that is from the book of Acts chapter 2. It says, on the day of Pentecost, all the believers were meeting together in one place. Let me read that again. When all the believers were meeting together in one place. ఎప్పుడైతే అందరూ దేవుని నమ్మిన వాళ్ళు ఒకటే స్థలములో కూడి ఉన్నారో అప్పుడు అంట. You know the beauty of Pentecost is ఎంతైతే హోలీ స్పిరిట్ ఉందో all the people staying together in one place to receive the Holy Spirit is the beauty of the Pentecost. Amen. అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు వన్ ఆఫ్ ద వేస్ హీ విల్ ఫిల్ యూ ఈజ్ ఎప్పుడైతే అందరం వన్ అకార్డ్లో ఆయన సన్నిధిలో కూర్చొని ఉండి ఆయన ప్రెజెన్స్లో కూర్చొని ఉంటామో వీఆర్ ఓపెనింగ్ అ డోర్ ఫర్ అ మైటీ గాడ్ టు మూవ్ అమంగ్ us. Amen. Even today, as you and I are sitting in the presence of the Lord, ఆయన సన్నిధిలో కూర్చొని ఉండి మనం ఒకటే ఎక్స్పెక్టేషన్ తోటి ఒకటే వన్ అకార్డ్లో ఉంటుండగా ఈరోజు ఏదైతే అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అయిందో అదే ఎక్స్పీరియన్స్ ఈడెన్ గార్డెన్ చర్చ్లో కూడా అవ్వాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ఏ రీతిగా అయితే కూర్చొని దేవుని యొక్క ప్రామిస్ హోలీ స్పిరిట్ గాడ్ని పొందుకున్నారో దానికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఈరోజు మనం పొందుకోబోతున్నాము అని నేను నమ్ముచున్నాను. బికాస్ దిస్ ఇస్ indeed the upper room experience that we are going to have today. Amen. Amen. I always tell this. You always need to be in the house of the Lord with expectation. మనం దేవుని యొక్క మందిరంలో ఎప్పుడైతే ఆసక్తితోని కూర్చొని ఉంటామో you will never let the spirit of God pass you by. That is what I always talk about the lady with the issue of blood. తను ఏం చేసిందంట అండి, వేల మంది జనాలు ఉన్నారంట యేసుక్రీస్తు చుట్టుపక్కన, కానీ వన్ ఎక్స్పెక్టేషన్ చేంజ్డ్ హర్ లైఫ్ ఫర్ ఎవర్. వన్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే 12 సంవత్సరాల నుంచి తన జీవితంలో జరగట్లేదో దేవుని యొక్క అంచు ముట్టుకోగానే జరిగింది అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియలేదు, బట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్ టుడే అండ్ ఇఫ్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ టుడే, మే ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద Pentecostal then may happen today in your lives in the name of Jesus. Amen. 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 And are you ready with a heart of expectation? Are you ready with a heart of expectation? ఎంతమంది కంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని నూతనముగా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది? How many people want to experience the presence of God, the power of God like never before? Let me give you a key to do that, and that is having a heart of expectation. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చొని ఉండి ఈరోజు దేవుడు నన్ను పరిశుద్ధాత్మ పవర్తో దేవుడు నన్ను నింపుతున్నాడు అని ఒకవేళ మీరు కాన్ఫిడెన్స్తో ఇక్కడ కూర్చున్నట్లయితే, let me tell you, you're not walking out of this place disappointed. Amen. Amen. Can we all prepare our hearts? Can we all prepare our hearts?